నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నన్ను ఆదరించి నా వీడియోస్ని, నా ఛానల్ని ఇప్పటి వరకు ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుషారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో ఎంత వరకు రీచ్ అవుతుంది అనేది నా రీసెర్చ్లో ఒక భాగంగా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కావాలి. సో ఎగ్జాంపుల్గా సపోజ్ ఇప్పుడు మీరు విజయవాడ అనుకున్నాం, విజయవాడ, లేదంటే గుంటూరు, లేదంటే ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, హైదరాబాద్, బాపట్ల, చీరాల, ఇలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు చిన్న కామెంట్ సెక్షన్ తెలియదు. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఇచ్చేటువంటి బూస్టింగ్ నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను మంచి వీడియోలు మీకు ముందు తేవడానికి నేను అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు ఈ చిన్న రీసెర్చ్లో మీరు భాగం పంచుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? రీసెంట్గా నా దగ్గరికి వచ్చిన కేస్ స్టడీ అండి. మనం ఎప్పటిలాగా ఒక పేరు తీసుకుంటున్నాం, కానీ ఈ మధ్య నేను కేస్ స్టడీస్ని ఎక్కువగా నేను బోర్డు మీద అప్లై చేస్తున్నాను. సో ఆ కేస్ స్టడీలో ఉన్నటువంటి తప్పు ఏంటి, ఒప్పు ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. పదిహేను, 20, 23, 24 చూడండి. ఇక్కడ రీసెంట్గా నా ఆఫీస్కి వచ్చినటువంటి నీలిమ, వీళ్ళు ఒక మండలంలో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉన్నారు. నీలిమ అన్న పేరులో నామసంఖ్యను చూస్తే 24గా వచ్చింది. సో గుడ్ నెంబర్. మనం 24ని మనం గుడ్ నెంబర్ అంటాము. యాక్చువల్గా అది చాలా లగ్జరీ నేమ్, ప్లస్ దానికి ఉన్నటువంటి వాల్యూ చాలా అద్భుతం. ఎవరి పేర్లైనా సరే 24 వచ్చిందంటే, లేదా 42 వచ్చిందంటే వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అనేది అనుభవించాలి. కానీ ఇక్కడ అనుభవించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు నేమ్ కరెక్షన్ కూడా చేయించారు. అంటే చిన్న ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి నేమ్ కరెక్షన్ చేయించారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లో మనం పెట్టే యూట్యూబ్ ఛానల్స్లో వీడియోలను చూసి ఎడిట్ అయిపోయి ఈ యొక్క నేమ్ కరెక్షన్ చేయించారు. సో ఇక్కడ నీలిమ అన్న పేరులో వీళ్ళు నేమ్ కరెక్షన్ చేయించారు. సో పాత నీలిమలో నామసంఖ్య చూస్తే 24 వచ్చింది. కొత్త నీలిమలో వేరే నెంబర్ వచ్చింది. అంటే ఇంకో ఎల్ యాడ్ చేశారండి. ఫస్ట్ మన న్యాచురల్గా ఉన్నటువంటి నేమ్ నీలిమలో 24, ఒరిజినల్గా ఉన్నటువంటి నామసంఖ్య 24గా వచ్చినప్పుడు వాళ్ళు బాగానే ఉంది. మనకేంటంటే కాస్త చిన్న ఇబ్బంది కలగగానే టీవీనో లేకపోతే యూట్యూబ్ చూసి మనం నిజంగా కాబోలనుకొని వీళ్ళు నేమ్ కరెక్షన్కి వెళ్ళారు మేడం గారు. సో ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా నీలిమలో 24వ నెంబర్లో అద్భుతమైన లైఫ్ని గడిస్తున్నారు. అంటే అద్భుతమైన లైఫ్ అంటే మరీ రిచ్ కాదు, ఒక మాదిరిగానే లగ్జరీగా అనిపిస్తున్నారు. ఆ లగ్జరీ లైఫ్లో ఉంటూ చిన్న ప్రాబ్లం వచ్చింది ల్యాండ్ దగ్గర. ఆ ల్యాండ్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు అది చాలా వరకు రికవరీ కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించారు. ఎవరు చేసినా ఒక నెంబర్ తీసుకొస్తారు, ఆ నెంబర్ దగ్గరికి రావాలి. నేను చేసినా, లేదంటే ఇంక వేరే ఆయన చేసినా, లేదా వేరే అతను చేసినా, ఎక్కడికి వచ్చినా కూడా ఒక నెంబర్ దగ్గరికి రావటమే. కానీ ఇక్కడ బాగున్న లైఫ్ని చెడగొట్టుకోవటం అంటే ఇదే. నీలిమలో మంచి గుడ్ నెంబర్ ఉంది 24. ఆ గుడ్ నెంబరు
వీళ్ళకి ఒక మాదిరిగా లగ్జరీని తీసుకెళ్తుంది. చిన్న ల్యాండ్ దగ్గర ప్రాబ్లం వస్తే యూట్యూబ్లో మేము పెట్టే వీడియోలు చూసి నేమ్ కరెక్షన్ చేయించారు. భార్యాభర్తలుకి చేశారు. అంటే ఇక్కడేంటి, భార్యకి నేమ్ కరెక్షన్ చేశారు, భర్తకి నేమ్ కరెక్షన్, అంటే కంపాటిబిలిటీ లేదు అని చేశారు. సో అయిన తర్వాత వాళ్ళకి ఒక 6 నెలలు దాటిన తర్వాత ప్రాబ్లం వచ్చింది. జాబ్ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, రిలేషన్లో ప్రాబ్లం వచ్చింది. చివరికి విడాకులు దాకా పోయిన సందర్భం వీళ్ళ లైఫ్లో వచ్చింది. మీరు చెప్పండి, అంత అవసరమా? నేమ్ కరెక్షను అందరికీ అవసరం ఉండదండి. అది చాలా చాలా పెద్ద సీక్రెట్. ఇది నన్ను అడిగితే నేమ్ కరెక్షన్ అనేది చాలా చాలా పెద్ద సీక్రెట్. దానికి కొన్ని సిద్ధాంతాలకు లోబడి మనం చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి నేమ్ కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. నాకు తెలిసి నా గురువులు నాకు నేర్పిన విద్య ఇది. సో మీ యొక్క పేరులో, అంటే మీరు పుట్టినప్పుడు 21 రోజులకి పేరు ఏదైతే పెడతారో ఆ పేరే మీకు బలంగా ఉంటుంది. సో అప్పుడు సపోజ్ శ్రీనివాసరావు లాదే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టారనుకోండి, మనం ఏం పిలుస్తాం? శ్రీనివాసరావు అని పిలవం, శ్రీను అంటాం. అదే వెంకటేశ్వరరావు వెంకీ అంటాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్, అంటే వైబ్రేషన్స్ మారినాయి కదా. వెంకటేశ్వరరావు పిలిచినప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటే శ్రీనివాసరావు ఒక వైబ్రేషన్ ఉంటుంది, శ్రీనులో ఒక వైబ్రేషన్ ఉంటుంది, అలానే వెంకటేశ్వరరావు ఒక వైబ్రేషన్ ఉంటుంది, వెంకీలో ఒక వైబ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పేరు మారినప్పుడు ఆ వైబ్రేషన్స్ కూడా, అంటే పేరు మారినప్పుడు ఆ పేరులో ఉండేటువంటి నామ సంఖ్య మీ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న విషయం మీరు గమనించాలి. అర్థమైందండి? అది చూసుకోకుండా చిన్న చిన్న ముద్దు పేర్లతో పిలుచుకొని జీవితాన్ని సర్వనాశం చేసుకునే వాళ్ళు దాదాపు 80% ఉన్నారు. ఒరిజినల్ పేరుకి పిలిచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు కనుక్కోండి. లేరండి. అందువల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? బాగున్న పేరు. చూడండి, నీలిమ గారు బాగున్న గుడ్ నేమ్ని నేమ్ కరెక్షన్ చేయించిన తర్వాత, అంటే ఇక్కడ ఒక ఎల్ యాడ్ చేసినప్పుడు, సో 27గా వచ్చింది. 27 అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు. 27 అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు. సో దానివల్ల చాలా చాలా వాళ్ళ లైఫ్లో విడిపోవాల్సినంత పరిస్థితి వచ్చింది. సో అది ఎలా వచ్చిందనేది 27 కూడా మంచి నెంబర్ అండి. మరి ఎందుకు వాళ్ళు లైఫ్లో అట్లా జరిగింది? ఒక్కసారి ఆలోచించండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాచ్ కావాలి. సో ఇక్కడ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మనం చూస్తే 5/5/1984, అది 14, 5/5. చూడండి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫస్ట్ నేమ్కి మ్యాచ్ అయ్యి ఉంది. అందుకనే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తూ బ్రహ్మాండంగా లగ్జరీగా, సింపుల్ లగ్జరీగా వెళ్తున్నారు. అంటే లగ్జరీ అంటే మరీ అంత లగ్జరీ కాదండి, ఒక మాదిరిమైనటువంటి లగ్జరీ లైఫ్ని గడిస్తున్నారు, అంటే అనుభవిస్తున్నారు. సో ఇక్కడ ఈ లైఫ్ని కాదనుకొని వాళ్ళకు వచ్చినటువంటి చిన్న ప్రాబ్లము నేమ్ కరెక్షన్ దాకా వెళ్ళింది. సరే, నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత ఒక 6 నెలల తర్వాత వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయ్యి పెద్ద పెద్ద గొడవలు జరిగి, రిలేషన్స్లో, ల్యాండ్ డిస్పోజల్లో తర్వాత రకరకాలుగా జరిగినాయి. 27 అంటే కుజుడు కదండి. 2 + 7 = 9, అంటే కుజ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు పుట్టింది ఎక్కడంతా 5, 5కి 9కి ప్రాబ్లం అవుతుంది. 5 అంటే ఏంది? బుధుడు అనమాట. బుధుడు ఇక్కడ ఉన్నప్పుడు, బుధుడు సంపదలకు నిలయం, మనీ ఫ్లో, ఏదైనా జాబ్ కానీ, రాజకీయం కానీ, ఏదైనా వాళ్ళు ఉన్నటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ ఒక స్థాయికి తీసుకొచ్చేవాడు బుధుడు. అంటే మనీ నెంబర్ అంటాం దీన్ని. పుట్టింది మంత్ కూడా 5వ నెంబర్లో ఉంది. సో ఇక్కడ 5లో పుట్టిన వారికి 24వ నెంబర్ అనేది ఎక్సలెంట్ నెంబర్, అంటే మ్యాచ్ అయ్యి ఉన్నాయి. అందువల్లే వాళ్ళు మంచి గవర్నమెంట్ జాబ్లో సెట్ అయ్యారు. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? చిన్న ప్రాబ్లం రాగానే ఒక ఎల్ యాడ్ చేసి ఇచ్చారు. అంటే
ఒక గురువు గారు ఎల్ అని యాడ్ చేస్తే 27 నెంబర్కి వచ్చింది. ఈ 27 అనేది 9కి యాంటీ నెంబర్. 27 అనేది 5కి డెడ్ యాంటీ నెంబర్. సో ఇక్కడ వీళ్ళ లైఫ్లో ప్రాబ్లం జరిగింది దీనివల్ల. ఇది ఫస్ట్ పాయింట్గా మీరు చూడాలి. మేము నేమ్ కరెక్షన్ చేయించుకున్నామండి, అయినా మాకు రిజల్ట్ రావటం లేదు అనేవాళ్ళు దాదాపు 100లో 80%, 85% ఉన్నారు, నేను చూశాను. ఎందుకంటే ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్గా చెప్పాలి. అలా చెప్పకపోవటం మీ తప్పు. ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ యాడ్ చేస్తే 27 నెంబర్ వచ్చింది కాబట్టి అది భూతత్వానికి అంటే భూమికి సంబంధించినటువంటి వివాదం కాబట్టి 27 నెంబర్ ఇచ్చారు. అంటే కుజుడు భూతత్వానికి సంబంధించిన వాడు, సో ఆ నెంబర్ ఇచ్చారు గురువుగారు. అది కరెక్ట్ కాదు. అంటే నేను తప్పులు ఒప్పులని కాదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా పరిశీలించాలి కదా, పరిశీలించాల. సో ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యి సో విడిపోవాల్సిన దాకా వచ్చింది. ఇది అవసరమా? సరే పోనీ. ఇంకోటి, మేము ఒక మంచి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామండి, మేము నేమ్ కరెక్షన్ చేయించుకున్నాము, అయినా 6 నెలలు దాటింది, సంవత్సరం దాటింది, నేమ్ కరెక్షన్ చేయించినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ నామ సంఖ్య మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందో లేదో చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, మీ మ్యారేజ్ డేట్లో నేను చెప్పే కాంబినేషన్ ఉన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. 1-5 కాంబినేషన్ కానీ, 7-8 కాంబినేషన్ కానీ, 8-7 కాంబినేషన్ కానీ, 6-3 కాంబినేషన్ కానీ ఉన్నప్పుడు, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ మ్యాటర్లో ప్రాబ్లం వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, బంధువర్గాల్లో గొడవలు ఉంటాయి, వృత్తిరీత్యా అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఏదైనా చూసుకోండి, మీకు వృత్తిరీత్యా ప్రాబ్లం ఉంటుంది. చివరికి కోట్లాట వరకు పోయి కోర్టు కేసులకు పోయి భార్యాభర్తల మధ్య కూడా ఎడబాటు ఉంటుంది ఈ కాంబినేషన్స్లో. ఇది సెకండ్ పాయింట్. ఒక న్యూమరాలజిస్ట్ చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆ పేరులో ఉన్న నామసంఖ్య డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందో లేదో చూడాలి, వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ దాంట్లో ఉందో లేదో చూడాలి, సింక్ అవ్వాలి కదా. ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ నిజంగా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదో అనేది వెతకాలి. మనం వెతికినప్పుడు ఎస్ ఇది సింక్ అవుతుందన్నప్పుడు ఆ కేసు స్టడీ చేసుకోవాలి, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి. అలా కాకుండా అది కుజుడు భూతత్వానికి సంబంధించిన కాబట్టి 27 నెంబర్ ఇచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ తలకిందులైంది. ఇది రీసెంట్గా నేను కేసు స్టడీ చేశానండి. అందువల్ల ఏంటంటే ఈ వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరు కూడా నేమ్ కరెక్షన్కి తొందరపడద్దు దయచేసి. నేమ్ కరెక్షన్ చేయాలంటే చాలా కొన్ని పద్ధతుల ద్వారా చేయాల్సి వస్తుంది. అది పెద్ద సీక్రెట్ అండి. నేను తొందరపడి నేమ్ కరెక్షన్ చేయను. వాళ్ళ ముందు వాళ్ళు చెప్పేటువంటి పాయింట్స్ విని ఆ డేట్ ఆఫ్ బర్త్లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మనకు సింక్ అవుతున్నాయా లేదా చూడాలి. ఫస్ట్ చేసే పని. తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వాలి, తర్వాత అప్పుడు వెళ్ళాలి నేమ్ కరెక్షన్స్కి. నేమ్ కరెక్షన్ చేస్తే వస్తుందా రాదా? నేమ్ కరెక్షన్ చేస్తే మనకి టర్నింగ్ పాయింట్ ఉంటుందా లేదా? నేమ్ కరెక్షన్ చేస్తే మనం లగ్జరీగా బతుకుతున్నామా లేదా? నేమ్ కరెక్షన్ చేస్తే కోట్లు సంపాదించవచ్చా? ఇవన్నీ ఒక కల్పన. మీ డెస్టినీలో మీకు ఎంత రాయబడి ఉందో అంతే నేమ్ కరెక్షన్ ఇస్తుంది. అది న్యూమరాలజిస్ట్కే తెలుసు. నేనే కాదండి, ఏ న్యూమరాలజిస్ట్ అయినా మీ జాతకాన్ని అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ చేసినప్పుడు మీకు భగవంతుడు ఎంత ఇచ్చాడు అనేది ఆ డేట్ ఆఫ్ బర్త్లో డెస్టినీ బట్టి ఉంటుంది. ఆ డెస్టినీ చదవగలిగే ఒక స్తోమత ఉన్నవాడు ఒక న్యూమరాలజిస్టే. ఇప్పుడు మనం చాలామంది మీద నిందేస్తున్నాం, న్యూమరాలజిస్టుల మీద. ఎందుకు నిందేస్తున్నామంటే అక్కడికి వెళ్ళామండి, నేమ్ కరెక్షన్ చేశారు వాళ్ళు, అయినా మాకు రిజల్ట్ లేదు. ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామండి, ఇట్లా ఇంత తీసుకున్నారండి, అయినా మాకు రిజల్ట్ లేదు. కారణం ఏంటంటే ఇంత లోతుగా ఆలోచించలేకపోవటమే.
ఏదైనా ఒక న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ చేయాలంటే ఆ ప్రాబ్లం పోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ మనం క్లయింట్ ద్వారా వినాలి. విని మనం చక్కగా వాళ్ళు చెప్పిన పాయింట్ దీంట్లో ఉన్నది, సింక్ అవుతున్నది అంటేనే ఆ కేస్ స్టడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కేసులో చూడండి, నీలిమాలో ఒరిజినల్ నేమ్లో ఉన్నటువంటి నామసంఖ్య 24గా ఉన్నప్పుడు ఒక ఎల్ యాడ్ చేసి తర్వాత 27గా నామసంఖ్య వచ్చినప్పుడు వాళ్ళు ప్రాబ్లంలో పడ్డారు. దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను, ఎవ్వరు కూడా నేమ్ కరెక్షన్స్ వెళ్ళే ముందు 1కి 4 సార్లు మీరు చెక్ చేసుకోండి. మనకు వచ్చే అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు లేవని నేను అన్ను, ఇబ్బందులు అనేవి ఉంటాయి. అది ఎంతవరకు ఉంటాయి? ఇవాళ ఉంటాయి, 10 రోజులాగానే అది వెళ్ళిపోతాయి. చిన్న ఇబ్బందికి రాగానే జ్యోతిష్యం దగ్గరకు, లేకపోతే న్యూమరాలజీ దగ్గరకు, లేకపోతే ఫార్మసిస్ట్ దగ్గరకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్లో ఒక సైన్స్. ఇది దానికి నేమ్ కరెక్షన్ చేయాలంటే కొన్ని సిద్ధాంతాలు లోబడి చేయాల్సని ముందుగానే చెప్తున్నాను. అలానే జ్యోతిష్యం కూడా, ఏదైనా ఒక శాస్త్రం తీసుకుంటే ఆ శాస్త్రం మనకి ఎంతవరకు ఉపయోగపడాలనేది ఉంటుంది. అంతేగాని మీకు చిన్న ప్రాబ్లం వస్తే నేమ్ కరెక్షన్ చేయించడం, పరిహారాలు చేయటం, పరిహారాలు చేస్తే నేమ్ కరెక్షన్ చేస్తే ఇబ్బందులు పోవండి. నీ మీద నీకు సంకల్పం ఉండాలి, నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ఫస్ట్ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత నేను కూర్చుంటే డబ్బు వస్తుందా అండి? రాదు కదా. నేమ్ కరెక్షన్ చేస్తే కోట్లు సంపాదిస్తున్నారు, వస్తుందా? రాదు కదా. ఒక నేమ్ కరెక్షన్ చేస్తే ఈ నెంబర్ వస్తే వాళ్ళు మంచి కోటీశ్వరులు అవుతారు అని చాలామంది చెప్తున్నారు. నిజంగా వస్తుందా? 24వ నెంబరు, నేనేమంటున్నాను, 24వ నెంబరు మంచి నెంబరు అయినా వాళ్ళ లైఫ్లో ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ల్యాండ్ ప్రాబ్లం. ఆ ల్యాండ్ ఎప్పుడు కొన్నారో తెలుసా మీకు? ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 13వ తేదీ 13వ తేదీ అంటే ఏంటి? అర్థమైందండి? సో కొన్ని డేట్లు ఉంటాయండి. ఆ 13వ తేదీ ఈ ల్యాండ్ కొనటం వల్ల వాళ్ళకు వచ్చిన ప్రాబ్లము చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో నుంచి రావడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు రీసెంట్గా ఫోన్ చేశారు నాకు 2 days బ్యాక్, సార్ వాళ్ళు రాజీకి వచ్చారు సార్ అని. అట్లా ఉండాలండి న్యూమరాలజీ అంటే. ఏదో చిన్న ప్రాబ్లం రాగానే నేమ్ కరెక్షన్ చేస్తే కోట్లు మన ప్రాబ్లమ్స్ పోయాయంటే పోవు. నేను వాస్తవం చెప్తున్నాను, నమ్మండి. మీ ప్రాబ్లమ్స్ పోవు. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి, మీ పని మీద మీరు ధ్యాస పెట్టాలి. ఇవేం సపోర్ట్ చేస్తాయి, ఏ శాస్త్రమైనా సపోర్ట్ చేస్తాయి. సో అందువల్ల నేమ్ కరెక్షన్ చేయించుకున్నా, జ్యోతిష్యంలో పరిహారాలు చేసుకున్నా ఫస్ట్ మీ మీద మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి. మీరు నమ్మాలి. గురువునైనా పనినైనా. పనే దేవుడండి. పని చేయకుండా రూపాయి రాదు ఎవరికి. పని చేస్తేనే వస్తుంది. టైం ఈజ్ మనీ. నేను చెప్పేది ఏదో తెలుసా? టైం వేస్ట్ చేయొద్దు. టైం ఈజ్ మనీ. మీరు టయాన్ని ఎంతవరకు కాపాడగలుగుతారు, టయాన్ని ఎంతవరకు మీరు ఇది చేయగలుగుతారో అదే టైం మిమ్మల్ని కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. టయాన్ని ఎవరు వేస్ట్ చేయొద్దండి. టైం వేస్ట్ చేసిన వాడు ఎవ్వరు కూడా పైకి రాలేరు. నాకు తెలిసిన నీతి అది. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ పని మీద మీరు గట్టి ఇది పెట్టుకోండి. నేను చేయగలను, నేను ఏ పనైనా చేయగలను అనే నమ్మకం మీలో ఉన్నప్పుడు ఈ శాస్త్రాల్లో సపోర్ట్ ఉంటుంది. అంతే. ఈ సపోర్టు మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుంది. అంటే ఒక శాస్త్రం ఏదో అట్లా నెడుతుంది అనమాట. నేనున్నాను వెళ్ళు అని ధైర్యాన్ని ఇస్తుంది శాస్త్రం. ఏదైనా ఒక యూనిఫామ్ లాంటిదండి నేమ్ కరెక్షన్ అంటే. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికీ నా వీడియో మీరు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఒక 1000 likes నేను రావాలని కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. 10 మంది ఉపయోగపడుతుంది ఈ వీడియో అంటే మీరు ఏం చేస్తారో తెలుసా? షేర్ చేయండి మీ బంధుమిత్రులకు, మీ యొక్క కొలీగ్స్కి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూడమని. చాలామందికి అర్థమవుతుంది. ఇంకా మీకు నా నుంచి మంచి వీడియోలు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి? సరే, ఇంతేనండి. కాబట్టి
నేమ్ కరెక్షన్ చేసే ముందు కాస్త ఆలోచించి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోండి, లేదంటే వదిలేసేయండి. మీ ఒరిజినల్ నేమ్తో పిలిపించుకోండి. నేను చెప్పే సలహా ఏంటంటే మీ ఒరిజినల్ నేమ్ ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని మీరు పిలిపించుకోండి. లేదు మేము ఒరిజినల్ నేమ్తోనే పిలిపించుకుంటున్నామండి, అయినా సరే మాకు ప్రాబ్లం వస్తుంది అంటే మీ మ్యారేజ్ డేట్లో ఉన్నట్టు కాంబినేషన్కి చాలా ఉంటాయండి. మీ ప్రాబ్లమ్స్కి నేను ఉదాహరణకి 4 రాశాను. ఈ 4 అనేది ఉదాహరణకి రాశాను అనమాట. ఇంకా ఎన్నో కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. సో ఒకసారి మీరు నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత కూడా మ్యారేజ్ డేట్ కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. మ్యారేజ్ డేట్ని బట్టి కూడా మన లైఫ్ ఉంటుంది. సరే ఏమి చేయాలండి అనేటప్పుడు అది ఇట్లా వీడియో రూపంలో చెప్పడం వల్ల ఏంటంటే కాస్త ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి ఆఫీస్కి వచ్చి కలవచ్చు. మీ దగ్గరలో ఉన్నట్టు ఎవరైనా నిమ్నాల్సి ఉంటే వాళ్ళని కలవండి, లేదా నాకు దగ్గరకు ఉంటే నన్ను కలవండి. నా దగ్గర రావాలని నేను కోరుకోవట్లేదండి. మీకు దగ్గరలో ఎవరైనా నిమ్నాల్సి ఉంటే వాళ్ళని కలవండి, మీ సమస్యలు చెప్పుకొని మీ వాళ్ళ యొక్క రెమెడీస్ ఇస్తారు, యూజ్ చేయండి. అలానే నన్ను కలవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో పేరు గురించి తెలుసుకుందాం. మరి ఉంటానండి. నమస్తే.